శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క దివ్యమైనటువంటి ధ్వజారోహణం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుండి చక్కగా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్కనైనటువంటి ఈ వేడుకను మనం దర్శిస్తూ ఉన్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి అనంత విశ్వాన్ని ఏకకాలంలో ధరించగలిగినటువంటి పరమాత్మ ఎంతో రాజసోపేతమైనటువంటి బ్రహ్మోత్సవాలలో బ్రహ్మ ఉత్సవము అనగా బ్రహ్మగారి చేత నిర్వహించబడినది అని కాదు అర్థము. ఇక్కడ బ్రహ్మ అనగా జ్యేష్ఠము, శ్రేష్టము, ఉన్నతము, ఉత్కృష్టము అనే శబ్దాలతో వెలుగుతున్నటువంటి తత్వము. కాబట్టి ఇక్కడ బ్రహ్మోత్సవము అంటే బ్రహ్మ గారు చేయిస్తూ ఉన్నటువంటి ఉత్సవంగా కాకుండా బ్రహ్మ అనే శబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే వేదాలలో బ్రహ్మం అనేటటువంటి శబ్దం గోచరిస్తూ ఉంటుంది. ఆ బ్రహ్మం అనేటటువంటి గొప్ప శక్తికి మనం ఉదాహరణకు అంటూ ఉంటాం బ్రహ్మ కష్టము అంటూ ఉంటాం, చివరిగా బ్రహ్మాస్త్రం అంటాం, బ్రహ్మ తత్వం అంటాం, బ్రహ్మానందం అంటాం. బ్రహ్మతో ఏ శబ్దాన్ని పోలుస్తూ ఉన్నామో అంటే దాని అర్థం ఏంటి అంటే బ్రహ్మతో పోల్చిన తరువాత ఇంకా దానికి మించినటువంటిది లేదు అనేటటువంటి సంకేతంగా బ్రహ్మ అనేటటువంటి శబ్దాన్ని మనమందరం కూడా ప్రయోగిస్తూ ఉంటాం. అదే రీతిలో ఇప్పుడు బ్రహ్మోత్సవము అంటే తలమానికమైనటువంటి ఉత్సవము అని అర్థం. కాబట్టి అలాంటి ఉత్సవాలలో భాగంగా మనం నేడు స్వామివారి యొక్క ధ్వజారోహణం అనేటటువంటి అంశాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నారు కదా, చక్కగా ఎన్నో రకరకాల పుష్ప విశేషాదులతో ఆకాశాన్నంతా పువ్వులతోనే నింపారా అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి అలంకరణ అంతా మనకు గోచరిస్తూ ఉన్నది. చక్కగా స్వామివారి యొక్క దివ్య ఔషధాలన్నీ కూడా, ప్రకృతి మండలాలన్నీ కూడా, ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాలన్నీ కూడా, ప్రకృతిలో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు అవన్నీ కూడా అక్కడికి రావడం ఒక గొప్ప విశేషాంశంగా మనం భావన చేయాలి. అదిగో చక్కగా ధ్వజస్తంభం విశ్వంలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా స్వీకరిస్తూ భక్తాదులందరినీ కూడా ఆ శక్తికి లోబడి శక్తిని ప్రసరింపజేసేటట్లుగా భక్తాదులందరికీ కూడా ధ్వజస్తంభం మనకు గోచరిస్తూ ఉన్నది. అదిగో స్వామివారు ఇరుదేవేరులతో కూడి చక్కనైనటువంటి స్వామివారు ఎంతో రాజసోపేతంగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. గొడుగుల నడుమ భక్తాదుల మధ్య రకరకాలైనటువంటి మనస్తత్వాలన్నీ కూడా ఏకీకృతమయ్యేటట్లుగా ఈ బ్రహ్మోత్సవం అనేది సాగుతూ ఉన్నది. అందుకనే స్వామివారు ఎలాంటి వారు? నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నారాయణాయ నమో అని అన్నమాచార్యుల వారు కీర్తించినట్లుగా ఎప్పుడూ కూడా హృదయ స్పందనను మన కోసం తెరచి ఉంటాడు పరమాత్మ. ఎందుకు? ఎవరి కోసం? తన బాధ్యత కాబట్టి భక్తాదులను అనుగ్రహించడానికే అవతరించినటువంటి ఒక అతి రహస్యమైనటువంటి అవతారం ఏంటి అంటే శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అవతారం. ఎందుకలా అంటున్నాము అంటే కలియుగంలో నేటి యాంత్రిక జీవనంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి, ఎలాంటి మనస్తత్వాలు శాసిస్తూ ఉన్నాయి, ఎలాంటి రాజకీయాలు ఉన్నాయి, ఎలాంటి మనస్తత్వాలతో ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి మనుషులు పొందుతున్నారు
ఓం నమో వెంకటేశాయ. అందరికీ హితమైనటువంటి వాడు, అందరికీ శుభాలను చేకూర్చేటటువంటి వాడు, అందరికీ అందుబాటైనటువంటి వాడు, అందరిలో ఉన్నటువంటి వాడు, అందరినీ ప్రేరేపించేటటువంటి వాడు, అందరినీ ఆలోచింపజేసేటటువంటి వాడు, అందరి క్రియలకు కారణమైనటువంటి వాడు దివ్యమైనటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర ప్రభువు. అలాంటి నా స్వామి నేడు దివ్య ధ్వజారోహణాన్ని నిర్వహించుకుంటూ చక్కగా రాజోపచారాలతో ఈ విధమైనటువంటి తిరుమల క్షేత్రమునందు ఏ విధంగా వైఖాన సాగమోక్తంగా అన్ని కర్మలు క్రియలు జరుగుతూ ఉంటాయో కైంకర్యాలన్నీ కూడా ఆ విధంగానే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నందు వెలసినటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభువు కూడా ఆ కైంకర్యాలలో భాగమైనటువంటి విధానాలన్నీ కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. అదిగో ధ్వజస్తంభం ఎంతో ఆర్భాటానికి, వైభవానికి, రాజసోపేతమైనటువంటి దాని చిహ్నానికి, గంభీరమైనటువంటి ఒక క్షాత్ర ధర్మానికి, ప్రభు లక్షణానికి, దైవతత్వానికి, అలంకరణకు, ఆయుధ సంప్రేక్షణకు, కైంకర్యాలన్నిటికీ నిరూపణా కేంద్రకంగా అన్ని రకాలుగా కూడా ధ్వజస్తంభం ఆలవాలంగా ఉంటుంది. ఎప్పుడు కూడా దేవాలయంలో ధ్వజస్తంభం ఒకటి ఉన్నది అంటే విశ్వంలో ఉన్నటువంటి శక్తులన్నిటినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నదా, ఇదిగో ఇక్కడ పరమాత్మ ఒకరు ఉన్నారు, వెలసి ఉన్నారు అని సంకేతంగా గంభీరంగా దర్శనమిస్తూ ఉంటుంది ధ్వజస్తంభం. అలాంటి ధ్వజస్తంభానికి ధ్వజారోహణం అనేటటువంటి కైంకర్యంలో చక్కగా విశ్వంలో ఉన్నటువంటి దేవీ దేవతలందరినీ కూడా ఆహ్వానం పలికేటటువంటి విధంగా గరుత్పంతుల వారిని ఆకాశంలో ఉన్నటువంటి అనేక ప్రకృతి పురుషోత్తముడి చేత నడిపించబడుతూ ఉన్నటువంటి అమృతగణాలకు, మరుత్తులకు, శక్తులకు, విశ్వేదేవతలకు, అశ్వినీ దేవతలందరికీ కూడా ఆహ్వానం పలికేటటువంటి విధానం ఎంత చక్కగా ఉంటుందో తిరుమల క్షేత్రం నందు. అలాగే ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ నందు హైదరాబాద్ నగరంలో మనం ఇప్పుడు దర్శించడానికి సిద్ధంగా ఉన్నాం. చక్కగా మామిడి తోరణాలతో, దర్భలతో దివ్యమైనటువంటి పురుషోత్తముని యొక్క ఆలయ ప్రాంగణంలో దేదీప్యమానంగా నిలిచి ఉన్నటువంటి ధ్వజస్తంభానికి ఇప్పుడు మనం సభక్తిపూర్వకంగా నమస్కారం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎన్నో రకాలుగా సంప్రోక్షణలు చేసి, ఎన్నో రకాలుగా ప్రతిష్ఠించి, ఎన్నో రకాల వ్యయ ప్రయాసలతో, భక్తి ప్రపత్తులతో, ఆనంద రసామృతంతో, తన్మయత్వ పారవశ్యాలతో ఇప్పుడు ధ్వజారోహణం నవమ దివసే రాత్రౌ ధ్వజ అవరోహణాఖ్యంచకర్మణి స్వామినః శ్రీ ధ్వజదండదేవతాభ్యో నమః శుద్ధశ్రవణం కరిష్యే. ఓం శతధారకో హిరణ్మయకో సోమోఘమాస్తే జరుదద్వహన్నః విశ్వన్నోర్దదాత్ సదైనం గరుడమావాహయామి అక్షరాడమావాహయామి సువర్ణోక్షమావాహయామి ఖగాధిపతమావాహయామి గరుడాధరమహాసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుష్పాణి సమర్పయామి. ఓం గరుడాయ నమః. పక్షిరాజా ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు చక్కగా రాజోపచారాలతో ఎప్పుడూ కూడా సేవలలో నిమగ్నమైనటువంటి వాడు. అందుకనే వెంకటేశ్వర ప్రభువు అంటేనే అంత గొప్ప అలంకరణలు కానీ, అన్ని గొప్ప సేవలు కానీ, అన్ని గొప్ప కైంకర్యాలు కానీ ఇంకా ఏ దేవతామూర్తికి కూడా మనం చూడమేమో అన్నట్లుగా స్వామివారు ఎప్పుడూ కూడా ఎంతో ఆర్భాటంగా, వైభవోపేతంగా నిర్వహించుకుంటూ ఉంటాడు ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా. అంటే ఎంత అలంకార ప్రియుడైనప్పటికీ కూడా మరి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా, ప్రతి పదార్థం కూడా స్వామివారికి అలంకరణగా రావడానికి సంసిద్ధమై ఉంటుంది అంటే స్వామి గొప్పతనం ఏంటో ఈ కలియుగంలో చెప్పక్కర్లేదు. కాబట్టి సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా
अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येषाणः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अधोऽध्यायागश्च पूरुषः पादस्य विश्वभूतानि त्रिपादस्यामृतम् दिवि त्रिपादोद्भवदेत्पुरुषः पादस्येह भवात् पुनः ततो विश्वम् व्यक्रामत् शासनाशने अभि तस्मात् विराट जायत विराजो अधिपौरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वता असन्तो अस्यासीदाज्यम् ग्रीष्मयुद्धशरद्धभिः सप्तास्यासन्वरिधयः त्रिसप्तसमिधः कृताः देवायज्ञम् तन्वानाः अबध्नन् पुरुषम् वशम् तैयज्ञम् वरिहज प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अयजन्त साध्यार्षयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः संहृदम् वशदाज्यम् वशोगस्तागश्चक्रे वायव्यान् आरण्याङ्ग्राम्याश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः रजः सामानयज्ञरे छन्दागुंसयज्ञरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्वाजायन्त एके चोभयादतः गावो हयज्ञरे तस्मात् जाता अजावयः यत्पुरुषं यदधः कतिधा व्यकल्पयन् मुखं किमस्य गो बाहो कावोरोपादावुच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहो राजन्यकृतः ओरोदतस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् शेष्णोद्योः समवर्तत पद्भ्याम् भौमिद्दुषश्रोत्रात् तथा लोकागमकल्पयन् वेदाहमेदम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वानन्दरायाय सर्वस्तोमोतिरात्रोत्तममहर्भवति सर्वस्य जित्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयते। ఓం నమో వెంకటేశాయ. బృహద్రూపుడైనటువంటి పరమాత్మ బృహద్రూపునిగా పిలువబడుతూ సహస్రాక్షములు ధరించినటువంటి వాడై సహస్రాక్షములతో చల్లని చూపులతో విశ్వాన్ని సైతం శాసించేటటువంటి వాడై మనందరికీ కూడా దర్శనం చేస్తూ ఉన్నటువంటి వాడై అన్నిటా తానై ఉండి నేడు ధ్వజారోహణాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు పరమాత్మ. బ్రహ్మాండ స్వరూపము గలవాడై భగవానుడు బృహద్రూపునిగా మనకు గోచరిస్తూ ఉంటాడు. వరాహ నరసింహ త్రివిక్రమాది బృహద్రూపములను ధరించినవాడై భగవానుడు బృహద్రూపుడాయను కదా. ఆకాశమంతయు తనచే ఆవరించబడి ఉన్నది, సర్వము తానే నిండియున్నాడు. విష్ణువు విశ్వవ్యాపకుడేగాక అంతకు మించి ఉన్నాడని పురుష సూక్తము తెలియజేయుచున్నది. అంటే అంతకు మించి అని చెబుతూ ఉన్నాం ఇక్కడ. అంతకు మించి అంటే విశ్వానికి అతీతమైనది ఏదీ లేదు, ఉన్నది ఒకటే విశ్వం. అనేక ప్రపంచాలు ఉండొచ్చుగాక, అనేక లోకాలు ఉండొచ్చుగాక,
అనేక రకమైనటువంటి జగాలు ఉండొచ్చుగాక, కానీ అన్నింటికీ కూడా వేదికగా ఉన్నటువంటిది విశ్వము. ఇవన్నీ కలిపితే విశ్వము, అన్నింటికీ ఆధారమైనది విశ్వము. అలాంటి విశ్వానికి కేంద్రస్థానంగా ఇది ధ్వజస్తంభము, స్వామివారి యొక్క నిఖర స్థానము అని తెలియజేసేటట్లుగా ఈనాడు ధ్వజారోహణలో భాగంగా మనం ఆ ఆంతర్యాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుండి మనం ప్రత్యక్షంగా ఈ దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి స్వామివారి యొక్క ధ్వజారోహణ ఎంత గొప్ప దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం గమనించవచ్చు. అలాంటి వాడు కనుక సర్వశక్తులు తనకన్నా అన్యము కాదు, సూర్యుని యందలి శక్తి కూడా తానే అయ్యున్నాడు. సూర్యుని యందలి కిరణ ప్రతాపము తానై భగవానుడు శిపివిష్ట అని పిలువబడుతూ ఉన్నాడు. శీతలముగా నుండుట వలనను నారాయణునికి నిలయమయ్యుండుట వలనను ఉదకమునకు సి అని పేరు వచ్చెను. అట్టి ఉదకమును ఉడికించి పానము చేయుట వలనను రక్షించుట వలన సూర్యకిరణములకు సిపి నామము కలిగెను. అట్టి కిరణముల యందు నారాయణుడు ప్రవేశించుటచే భగవానుడు శిపివిష్టుడాయను. అదియునుగాక సిపి అనగా యజ్ఞ పశువని కూడా భావము. పశువుల యందు యజ్ఞరూపమున ప్రవేశించువాడని కూడా అర్థం గలదు. కనుక యజ్ఞో వై విష్ణు పశవ శిపిర్యజ్ఞ ఏవ పశుషు ప్రతిష్టతి అని తైత్తరీయ సంహిత తెలియజేయుచున్నది కదా. దీప్తానలార్కద్యుతిమప్రమేయం అపరిచ్ఛిన్నుడై అగ్ని సూర్యుల వంటి కాంతి గలవాడును అట్టి వాడిని కాంచుచున్నానని అర్జునుడు విశ్వరూప సందర్శన యోగములో తెలియజేసి ఉన్నాడు. అట్టి జ్యోతి స్వరూపుడైనటువంటి శిపివిష్టుడే సకలము ప్రకాశించుటకు కారణమై ఉన్నాడు. ఈ విషయమును ప్రకాశనక అని పిలువబడుతుండేటటువంటి నామాన్ని మనం దర్శించవచ్చు. అదిగో దర్శిస్తూ ఉన్నాం. సాక్షాత్తు పరమాత్మ యొక్క సంకేతంగా అలనాడు రామదూత ఏ విధంగా లంకలోకి ప్రవేశించినటువంటి వైనాన్ని మనం గమనించామో శ్రీరామాయణం ద్వారా, అలాగే పరమాత్మ యొక్క దూతగా, భక్తునిగా, సేవకునిగా, అంశగా, వక్తగా, ప్రవక్తగా, దేదీప్యమానంగా వెలిగే ఒక శక్తిగా, వేగానికి ప్రతీకగా ఉండేటటువంటి ఒక అంశగా ఈనాడు ధ్వజారోహణాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ధ్వజస్తంభానికి చక్కనైనటువంటి గరుత్మంతుడు ఏ విధంగా ప్రకాశవంతమైనటువంటి విన్యాసభరితమైనటువంటి శక్తి స్వరూపంగా ధ్వజారోహణాన్ని అధిష్ఠిస్తూ ఉన్నాడో మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా నేటి ధ్వజారోహణం ఆకాశానికి నిచ్చెనేసేటట్లుగా ఉన్నటువంటి ఆ ధ్వజస్తంభానికి కమలదళ నేత్రం జాంబూనదాంబర దృఢౌరథం పరివ్రతం భృగ్వత్రికస్య పమరీతి యోగి పుంగవ సేవితం నిగమాగమ మూలదైవతం నిజ జరణ సరసిజ వినత జగదుదయగర కుశేషయం శ్రీపతి ధ్యానావాహన సమారాధన స్థాపన ప్రతిష్టా కర్మనిష్ట శిష్ట భూతుర ప్రవర సరోరుహ దివాగరం దయాగరం హరితత్వ సుధారసపాన హర్షజనితం ఓం పురాణ పురుషం కపిలాక్షం గరుత్మందం సువర్ణ సదృశ ప్రభుం వందే నాగాంగభూషణం అఖిల జగదభివృద్ధిరస్తు గరుడం యాలదం గజవాహనం ఖేతురగం వృత్తమడే చంజ పృథుగ ప్రమద గ్రహ భుగ్రహ సంగ్రహ లీలపటే పంగో మర్దల వికసిత గరుడం వజ్రభక్షిరజ ప్రభూతల విష్ణు భారధరో మహాన్ భుజగనాశక భేరిగరంశ్చ గరుడదాలమిదం మహత్ తద్గరుడదాలమిదం మహత్ నాగంగళాభరణ
హుణ హుణ హుంకృతి కంకణం విగణతాతనయం కనకాంగనిభం భుజంగకుల భుంజితం విహంగకుల సేవితం జగదఖిల వందితం మధుమధున వాహనం కనకమయవద్రం శ్రుతిపరిషిదంచితం నమద గరుడం బుధాః నమద గరుడం బుధాః శ్రీమత్కమలా యువతి కరకమల కలిత పాదకమల ధూళీపటల పాటలిత భుజ పరిగజతుష్టయస్య కరకలిత శంఖచక్రచార్ంగ కౌమోదకీ నందకస్య భుజబలమలిత నితితనయసిత సహస్రస్య నిశిత జరజత నిహత రజనీ జరవపురుదిత బహుళ రుధిర ధారా సిమిత నిఖిల లోక కామస్య మత్స్యగూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కల్కి ప్రాదుర్భావ దశక పరిపాలిత జగత్రయస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః అన్నిక మహోత్సవ సంఘోషణార్థం త్రిభువనాగార జగదర పక్షిరాజః మందరమహిత మహాజలది సుధాహరణ సమయ సమర సకల సురగణః సువర్ణవర్ణః శ్యామాంబరధరః పక్షశ్చందాలంకార దీప్యమాన దివ్యావయవః కరయుగల ధృతగణక రాజీవః మేఘలా కింకిణీ గణరవః లలాటదోత్తరంజత్తరతామ్రచూడః ప్రళయ సమయ సముదిత మహాంబువాహ సంకాశ భీషణాకృతిః పక్షపాలీ యుగల విక్షేప వేగ భావోద్యోతాండవిద మహాజలధి మండలహార యజ్ఞోపవీత సూత్రావతంసకః కింకిణీకృత మహాష్టనాగః నరకాంతకరథః సర్పాంతకః గరుడః ప్రీతియుక్తః ప్రసన్నః సకల దేవతా సమాహ్వానార్థం ప్రతిష్టాపితః సన్నిధానం యధత్తాం శ్రీమత్సుధావార్ధి సుధాదినాథ పాదారవిందార్జన తత్పర శ్రీ సవేన తేజో వినతాత్మజో సూఖయేశ్వరో శుభమాతనోతు సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథః సువర్ణః ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్యఖగేశ్వరో శుభమాతనోతు నాసాపుటచారువక్త్ర ప్రసన్ననేత్రాంబుజకాంతిరమ్యః అనన్యసాధారణ విక్రమాఢ్యఖగేశ్వరో శుభమాతనోతు ధర్మీకరేంద్రాభరణాంచితాంగో మనోజ్ఞసోర్ణగిరీకధారీ మహానుభావో భగవత్ ప్రసన్న ఖగేశ్వరో శుభమాతనోతు ముఖ్యావర సిద్ధసాధ్య గంధర్వ విద్యాధరమాననీయః సుధాసముద్ధారణ కార్యకర్త ఖగేశ్వరో శుభమాతనోతు విజ్ఞానమతి ప్రసన్నో లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తిః హరిప్రయో వైష్ణవ ధర్మవేదీ ఖగేశ్వరో శుభమాతనోతు గుణాఢ్యోతి బలకృపాల సత్యౌరర కామజనో మనోజ్ఞః జ్ఞానగురుస్మదాగురుసతమేశ్వరో శుభమాతనోతు ప్రతిపాత్మశౌర్యో జగద్ధిరానందగుణాంబురాశిః స్వపక్షర విక్షోభితడిత్తడాంతః ఖగేశ్వరో శుభమాతనోతు హవిష్మదీరిమా ఆపో హవిష్మాన్ దేవో అధ్వరో హవిష్మాగో వివాసతి హవిష్మాగో అస్తు సూర్యః అగ్నేర్వోమన్నగ్రహస్య సదసి సాధయామి సుమ్నాయ సుమ్ని సుమ్నేనాధృతేంద్రాగ్నియోర్భగధేయీ స్తమిత్రావరుణయోర్భగధేయీ స్తవిశ్వేషాం దేవానాం భగధేయీ స్తయజ్ఞేయాగృతా సువర్ణోసి గరుత్మాన్ త్రివృత్తే శిరోగాయత్రం చక్షుస్తోమ ఆత్మానవతే తనోర్వామదేవ్యం వహత్రధంతరే భక్షో యజ్ఞాయజ్ఞయం పోచ్చరం ఛందాగస్యంగాని యాశ్యభాయ యోగోషినా సువర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సురవపతాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్
भक्तिमन्त्रार्थाः सत्याः सफलाः सन्ति भवन्तो महान्तो नु गृह्णन्तु तथास्तु अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपते पुरुषोत्तमस्य श्रीभूनीलासमेतस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य एतद्भाग्यनगरे श्रीवैखानसभगवच्छात्रमार्गेण क्रियमाण नवान्निकप्रयुक्तब्रह्मोत्सवाधो ध्वजा अवरोहणकाले ध्वजा अवरोहणमहोत्सवमुहूर्तस्वमुहूर्तस्वत्य न गृह्णन्तु तथास्तु ध्वजा अवरोहणकाले तल्लग्नापेक्षयादित्यादीनां नवानाङ्ग्रहाणाम् अत्यन्त शुभानुकूल्यं भूयादिति भवन्तो महान्तो नु गृह्णन्तु तथास्तु ब्रह्मण्यो राजा धार्मिको विजयी भवतु तथास्तु मुहूर्तस्वमुहूर्तस्तु तथास्तु समस्त सन्मङ्गलानि सन्तु निर्भणाः सत्यघोषा असूरो ददातु न सत्य विश्वन्नो न सात्सन् ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి చక్కగా మనందరం ధ్వజారోహణం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారు పరిమళించేటటువంటి స్వభావం అంటే ఆధ్యాత్మికోన్నతికి సహకరించేటటువంటి స్వభావాన్ని కలిగినటువంటి ఒక అద్భుతాన్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. అంతేగాక చక్కగా రాజసోపేతమైనటువంటి కర్మలన్నీ నిర్వహించుకుంటూ స్వామివారు మనకు ఈ విధంగా దర్శనమిస్తూ ఉన్నారు. స్వామివారు చాలా దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి కైంకర్యాలలో భాగంగా ఇప్పుడు ధ్వజారోహణం అనేటటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేగాక ప్రకృతిలో ఉండేటటువంటి ప్రకృతిని శాసించేటటువంటి అమృతగణాలు అన్నీ కూడా ఈ యొక్క ప్రకటనను అంగీకరిస్తూ ఉంటాయి. అంగీకరించినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే ఎంతగానో ఉంటుంది కదా. ఓజస్శక్తి అనగా మనలో ఉన్నటువంటి ఉద్దీపన శక్తి ఓజస్సుగాను దిశక్తిగాను ఏ విధంగా మరల్చుకోవాలో ఆధ్యాత్మికోన్నతిని సాధించేటటువంటి ఆ ప్రక్రియను మనం గమనించుకుంటూ ఉండాలి. ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధక్ స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతి. ఓజస్తేజో ద్యుతిధరః, ఓజస్సు తేజస్సు ద్యుతి కలవాడై భగవానుడు ఓజస్తేజో ద్యుతిధరః అని పిలువబడుతూ ఉన్నాడు. ఓజస్సు అనగా శారీరక ప్రాణబలమును
తేజస్సు అనగా మానసిక వికాసమును, ద్యుతి అనగా బుద్ధి ప్రకాశమును తెలియజేయుచున్నవి. ఈ మూడు కూడా విశేషంగా మనలో కూడుతాయి. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైన అనంతమైనటువంటి శక్తులన్నీ కూడా ఈ శరీరంలో ఆవాహన చెందేటట్లుగా ధ్వజారోహణ చేసేటటువంటి విధానంలో మనం గమనించవచ్చు. కనుక శారీరక మనో బుద్ధులలోని దివ్య వైభవమంతయు కూడా భగవానుడు తానయ్యున్నాడని భావము. బలం బలవతామస్మి తేజస్తే జస్వినామహం. ఎంతటి బలవంతుడు పరమాత్మ! బలవంతులలో బలము, తేజోవంతులలో తేజము తానయ్యున్నట్లుగా భగవానుడు గీతలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అంతేగాక వేదంలో అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటూ ఉన్నాడు. అణువులలో అణువు తానయ్యున్నాడు. పెద్దవాళ్ళలో పెద్దవాడిగా, చిన్నవాళ్ళలో చిన్నదైనటువంటి జీవిగా తానే ఉన్నాడు. కాబట్టి పరమాత్మ కానిదంటూ ఏదైనా ఉన్నదా ఈ సృష్టిలో? అసలు లేనే లేదు. ఓజస్సు సత్తాస్వరూపమై సత్వమును సూచించుచుండ, తేజస్సు చిత్ స్వరూపమై జ్ఞానమును తెలియజేయుచుండ, ద్యుతి ఆనంద స్వరూపమై అనంతమును గోచరింపజేయుచుండ, సత్యం జ్ఞానవంతం బ్రహ్మ అనడి ఉపనిషద్వాణిని ప్రతిబింబించు దర్పము వలె ఈ ఓజస్ తేజో ద్యుతిధరుడైనటువంటి నామమును మనం ప్రకటింపజేసుకుంటూ ఉన్నాం. పరమాత్మ అదిగో భక్తాదులందరూ కూడా ఎంతో దివ్యానుభూతికి లోనై ఈ విధంగా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మనందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా దర్శించుకుంటూ ఉన్నాం. అందుకనే తేజోమయ స్వరూపుడై భగవానుడు, తేజస్సు ప్రకాశము రెండు ఒకటే అనుకుంటాం, కానీ ఇక్కడ ప్రకాశాత్మ అని ప్రత్యేకంగా పిలువబడుతూ ఉన్నాడు. నేత్రములున్న వారికే కాక ధృతరాష్ట్రుని వంటి అంధులకు కూడా భగవదనుగ్రహంతో అట్టి దివ్య తేజమును దర్శించగలరు అని అందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఇట్టి దివ్య ప్రకాశమే జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలలో ప్రకాశింపజేసి ప్రభవించున్నట్లుగా దివ్య తేజమై మనకు గోచరిస్తూ ఉన్నది. అందుకనే ప్రకాశ స్వరూప ఆత్మా యస్య స ప్రకాశాత్మ, ప్రకాశ స్వరూపమైనటువంటి ఆత్మ గలవాడై ప్రకాశాత్మ అని కీర్తించబడినాడు. కనుక సూర్యాదులలోని ప్రకాశము కూడా తన ప్రకాశము కన్నా అన్యము కాదు. కనుక ప్రతాపనహ అని కూడా పిలువబడుతున్నాడు పరమాత్మ. సూర్యాగ్నుల రూపమున భూమిని తవింపజేయువాడై ప్రతాపనహ అని పిలువబడుతూ కీర్తించబడుతూ ఉన్నాడు. కనుక భక్తాదులందరి చేత కూడా భాగవతోత్తములైనటువంటి వారందరూ కూడా సామాన్య భక్తులలో ఆవాహన చెంది వారి భక్తిని కూడా ఈ విధంగా ప్రకటించుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఇలాంటి సందర్భాల్లో మరీ ముఖ్యంగా భాగవతులందరూ కూడా విచ్చేసి సూక్ష్మ రూపాలుగా విచ్చేసి అంతటి భక్తిపరుడు ఎవరున్నారబ్బా అని తిలకిస్తూ కొంతమందిని ఎన్నుకుంటారు. అలా ఎన్నుకున్న తర్వాత వారి రూపాల్లో దర్శించడం, వారి రూపాల్లో కీర్తించడం ఇవన్నీ విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఆ స్ఫురణతో మనం కూడా భావన చేస్తూ ఉండాలి పరమాత్మను. అదిగో చక్కగా ధ్వజారోహణానంతరం చక్కగా గరుత్మంతుడు సర్వలోకాలకు ఇదిగో స్వామి యొక్క నేను ప్రతినిధిని, స్వామి ప్రతినిధిగా నేను ప్రభవిల్లుతున్నాను అన్నట్లుగా ధ్వజస్తంభం మీదుగా అనంత లోకాలకు సైతం ఈ యొక్క ఒక ఆహ్వాన పద్ధతి అన్నమాట. లోకంలో మనం కూడా చక్కగా ఇదిగో ఒక గొప్ప కైంకర్యం జరుగుతూ ఉన్నది అంటే ఏం చేస్తాము? ముందుగా గొప్పవాళ్ళైనటువంటి వారందరినీ కూడా, పెద్దలైనటువంటి వారందరినీ కూడా వారి సలహాలను సూచనలను తీసుకుంటూ ఆ కార్యక్రమాన్ని మనం నిర్విఘ్నంగా సాగాలని వారి సలహాల సూచనలతో ముందుకు సాగుతాం కదా. అలాగే దేవతలకు సైతం పురోహితులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళను సైతం ఆవాహన చేసేటటువంటి విధానాన్ని ఈ విధంగా మనం దర్శిస్తూ ఉన్నాం. అంతేగాక భక్తాదులందరూ కూడా అంతే పారవశ్యమైనటువంటి దర్శనంతో తన్మయత్వ భరితులై అటు నాదమయమైనటువంటి విన్యాసాలతో
భోగీంద్రులును మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు హరుడా పోయిరా అజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు హరుడా పోయిరా అజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరునాళ్లకు సురలు మునులును భూసురలు పోయిరండు అరవిరి నిన్నాళ్ళు అలసితిరి సురలు మునులును భూసురలు పోయిరండు అరవిరి నిన్నాళ్ళు అలసితిరి భోగీంద్రులును మీరు పోయిరండు వేగన మీదటి విభవాలకు భోగీంద్రులును మీరు పోయిరండు జముడా పోయిరా శశియు నీవును పోయి సుముఖుడవైరా సురలగూడి జముడా పోయిరా శశియు నీవును పోయి సుముఖుడవైరా సురలగూడి గుములై దిక్పతులు దిక్కులకు పోయిరండు నారాయణాయ